ఎల్నినో ప్రభావంతో సాగు ఆశలు సన్నగిల్లి దిగాలు పడిన కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వకు సాగునీరు విడుదల చేసింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ వద్ద పూజలు చేసి పంపులు ఆన్ చేశారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి వెళ్లకుండా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని నిమ్మల చెప్పారు. ముందు చూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి పట్టిసీమే ఉదాహరణ అని తెలిపారు. విధ్వంసపు ఆలోచనలున్న జగన్ పట్టిసీమ వైపు కన్నెత్తి చూడలేదని నిమ్మల దుయ్యబట్టారు. 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ ఇప్పటికీ 50,000 కోట్ల ఆదాయం సృష్టించిందని నిమ్మల గుర్తు చేశారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా జలాలను కృష్ణా డెల్టాకు తరలించామన్నారు.